ఇచ్చాను, నీకు అధికారాన్ని ఇచ్చాను, నీ కుమారుల్ని ఇచ్చాను, నీ కుమార్తెల్ని ఇచ్చాను, సమస్తం కూడా ఏలి ఇశ్రాయేలు ప్రజలు తెస్తున్న మొత్తం నైవేద్యం అంతా కూడా నాకు మనస్ఫూర్తిగా అంగీకరించి వాళ్ళకి నీవు వాక్యం చెప్పాలి, ఉపదేశం చెప్పాలి, కానీ నీవు మారిపోయావు అన్నట్టు చెప్పి 2వ వచనంలో తర్వాత ఏమంటారైనా, పరో ఇంటి వారి ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని, అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠ మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్టు ఇశ్రాయేలు గోత్రము నుండి నేను అతను ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరు ఇంటికి వారికి ఇచ్చి తిని నీ ఇంటికి ఇచ్చాను. లెక్క దేవుడి లెక్కలు ఎలా ఉంటాయో తెలుసా? మనకు అందం